సరళ కథలకు స్వాగతం. ఈరోజు మనం సరళ కథలలో గయ్యాలి రంగమ్మ అనే కథ తెలుసుకుందాము. ఒక గ్రామంలో గయ్యాలిగా పేరు మోసిన రంగమ్మ అనే ఒక విధవరాలు ఉండేది. వెంకన్న భీమన్న అని ఆమెకి ఇద్దరు కొడుకులు. ఇద్దరికి పెళ్ళియుడు వచ్చింది. కానీ రంగమ్మ గయ్యాలితనానికి భయపడి వాళ్ళకెవరు పిల్లల్నిస్తామని వచ్చారు కారు. పెద్దవాడైన వెంకన్న తన తల్లి గయ్యాలి కావడం చేత ఆస్తిపాస్తులున్నా తమకు సంబంధాలు రావడం లేదని ఇరుగు పొరుగు వాళ్ళ మాటలను బట్టి గ్రహించాడు. వెంకన్న తన తల్లికి బుద్ధి చెప్పాలని అవకాశం కోసం చూస్తుండగా ఒకనాడు పక్కింటి మనిషి తన ఇంటి కరివేపాకు చెట్టు ఆకులు 4 గోడ మీద నుంచి కోసుకోవడం చూసి రంగమ్మ ఆమె మీద విరుచుకపడింది. వెంకన్నకు చిరాకు పుట్టి, అమ్మ, ఆవిడ ఆ కరివేపాకు దొంగలించిందే అనుకో, దానికి అంత రాద్ధాంతం చేయాలా? చెట్టున ఉన్న ఆకంతా మనం ఏం చేసుకుంటాము? చెట్టునే ఎత్తుకపోలేదు కదా, ఆకుకొస్తే మళ్ళీ చిగురు పెట్టదా? ఇంతలోనే మన కొంప మునిగిపోలేదు కదా. నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి. నీ మూలంగానే మాకు పెళ్ళిళ్ళు కావడం లేదు. మాకన్నా చిన్నవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి తండ్రులు అయ్యారు. పిల్లలతో కలకలలాడవలసిన కొంప దయ్యాల కొంపలాగా అయింది అన్నాడు. ఆ మాటలకు రంగమ్మకు చాలా కోపం వచ్చింది. మరింత రెచ్చిపోయి, కనిపెంచి పెద్దవాణ్ణి చేసిన నా నోటికే తాళం వేయాలని చూస్తున్నావా? అంత పొగరా నీకు? ఉంటే నీ భాగం నువ్వు తీసుకొని వేరే బతుకుపో అన్నది. ఆ మాట అనిపించుకొని వెంకన్న తమ ఆస్తిని 3 భాగాలు చేసి ఒక భాగం తల్లికి, ఒక భాగం తమ్ముడికి ఇచ్చి తాను వేరుపడ్డాడు. వెంటనే అతనికి పిల్లనిస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. వెంకన్న ఒక గ్రామంలో ఒక పిల్లని చూసి తనకు నచ్చిందని తన తల్లిని కూడా అక్కడికి పోయి చూసి రమ్మన్నాడు. కుండ వేరైతే కులం వేరే అయింది. నువ్వు నా కొడుకువే కాదురా, గర్భశత్రువి అని రంగమ్మ కొడుకు మీద గుడ్లు ఎర్ర చేసింది. వెంకన్న వెళ్ళిపోయి తనకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. కొంతకాలం అయ్యాక వెంకన్న భార్య గర్భవతి అయింది. పురుడికి పుట్టింటికి పోయింది. వెంకన్న తన తల్లి వద్దకు పోయి, అమ్మ, నా భార్య పుట్టింటికి వెళ్ళింది. నాకు వంట చేత కాదు. అది తిరిగి వచ్చేదాకా మీ ఇంట్లో తింటాను. అందుకే ఈ ఖర్చు కూడా ఇస్తాను అన్నాడు. రంగమ్మ కొంచెం ఆలోచించి, నీకు పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నా వంతు ఆస్తి అంతా నీ తమ్ముడి పేరట ఏనాడో రాశాను. వాడు ఏమంటాడో వాణ్ణి అడిగి చూడు అన్నది. తల్లి కుట్ర బుద్ధితో ఆ మాట అన్నదని వెంకన్న చాలా బాధపడ్డాడు. అతడు తన ఇంటికి తిరిగిపోయి సొంతగా వండుకుంటూ ఇరుగమ్మ పొరుగమ్మ ఇచ్చే కూర నారతో తిండి గడుపుకుంటూ కాలం గడిపేశాడు. కొంతకాలానికి వెంకన్న భార్య మగ పిల్లవాన్ని ఎత్తుకొని తిరిగి వచ్చింది. వెంకన్నకు రోజులు మళ్ళీ హాయిగా గడవసాగాయి. ఈ సమయంలోనే రంగమ్మకు పెద్ద జబ్బు చేసి మంచాన పడింది. భీమన్న తల్లి వంతు ఆస్తితో 2 చేతులా సంపాదిస్తూ కూడా 10 రూపాయల ఖర్చు పెట్టి తల్లిని వైద్యుడికి చూపించలేకపోయాడు. తల్లికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి తెలిసి సహించలేక వెంకన్న ఆమెను చూడబోయి, అమ్మా, నీకు జబ్బు చేసిందట, ఎలా ఉంది అని అడిగాడు. వచ్చావా నాయన, నన్ను నీ ఇంటికి తీసుకుపోరా, ఇది దయ్యాల కొంప, ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను అన్నది రంగమ్మ. తల్లి మునుపు అన్నమాట జ్ఞాపకం వచ్చి వెంకన్న, అమ్మ, నిన్ను నా ఇంటికి తీసుకుపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఆస్తి అంతా నా భార్య పేరు రాశాను, దాన్ని అడిగి చెప్తాను అన్నాడు. అప్పుడు రంగమ్మ తన తప్పు తాను తెలుసుకున్నది. రంగమ్మ కొడుకును ఏమీ అనలేక దిగాలు పడి చూస్తూ ఊరుకుంది. వెంకన్న భీమన్నను పిలిచి తల్లి ఆస్తి తింటూ ఆమెను చూసి ఇది ఇలాగేనా అని మందలించాడు. అతని తల్లిని తన ఇంటికి తీసుకుపోయి ఆమె జబ్బు నయం చేయించి తన వద్దనే ఉంచుకున్నాడు. అటు తర్వాత రంగమ్మ తన గయ్యాలితనాన్ని అర్థం చేసుకొని ఇంకెప్పుడు గయ్యాలితనం చేయకుండా గయ్యాలితనం కట్టిపెట్టి ఇరుగు పొరుగు వారందరితో ఎంతో మర్యాదగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.